హాయ్ ఎవ్రీవన్. నా పేరు స్వర్ణ రత్నాల. నాకు ఆర్ఆర్‌బీ స్కేల్ 2లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో సెలెక్ట్ అయ్యాను. నేను ఏమనుకుంటానంటే లైఫ్‌లో ఎప్పుడైనా కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు అందులో ఒక బెస్ట్ డెసిషన్ ఉంటుంది అని అనిపిస్తుంది కదా! మన లైఫ్‌లో చూసుకుంటే అట్లా నా లైఫ్‌లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్‌లో శ్రీధర్ సీసీలో జాయిన్ అవ్వటం ఒకటి. నేను ఇదివరకు రాజమండ్రిలో నేను కోచింగ్ తీసుకునేదాన్ని వేరే ఇన్‌స్టిట్యూట్‌లో. అప్పుడు ప్రిలిమ్స్ అన్నీ క్వాలిఫై అయ్యేదాన్ని కానీ మెయిన్స్‌లో క్రాక్ చేయలేకపోయేదాన్ని. అప్పుడు మా హస్బెండ్ నాకు సజెస్ట్ చేశారు శ్రీధర్ సీసీలో జాయిన్ అవ్వమని. ఎందుకంటే అతను ఆల్రెడీ శ్రీధర్ సీసీలో జాయిన్ అయ్యి సౌత్ ఇండియన్ బ్యాంక్ స్కేల్ 1 క్రాక్ చేశారు. సో, అప్పుడు అతను నాకు సజెస్ట్ చేశారనమాట. "నువ్వు ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నావు కదా! మెయిన్స్‌లో స్ట్రగుల్ అవుతున్నావు కదా! సీసీ ఒకసారి ట్రై చెయ్యి. అక్కడ కోచింగ్ బావుంటుంది అండ్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ బావుంటుంది. నీకు ఈజీ అవుతుందేమో" అని అన్నారు. సో, ఆ డెసిషన్ నేను అప్పుడు తీసుకున్న డెసిషన్ నాకు చాలా హెల్ప్ అయింది. నాకు ఇక్కడ నేను వేరే ఇన్‌స్టిట్యూట్‌తో కంపేర్ చేయొచ్చో లేదో నాకు తెలీదు గానీ, నాకు అనిపించిన మెయిన్ పాయింట్ ఏంటంటే, శ్రీధర్ సీసీలో జాయిన్ అయ్యాక శ్రీధర్ సీసీని ఫాలో అయితే చాలు. ఇంకేం అక్కర్లేదు. మనం వేరే సోర్సెస్ ఏమి చూడక్కర్లేదు. సార్ పెట్టిన ఎగ్జామ్స్ ప్రిలిమ్స్, మెయిన్స్. సార్ ప్రిలిమ్స్ స్టార్ట్ అవుతుంది అనగా ఒక 15-20 డేస్ ముందు నుండి ఎగ్జామ్స్ పెట్టేస్తారు. మనం అప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, సార్ పెట్టిన ప్రతి ఎగ్జాము మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్‌కి వెళ్ళి ఎక్స్‌ప్లనేషన్ ఫాలో అయితే చాలు. మెయిన్స్‌లో కూడాను నాకు అదే యూజ్ అయింది. సో, శ్రీధర్ సీసీకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది మా డ్యాడీ డ్రీము నన్ను గవర్నమెంట్ ఎంప్లాయీగా చూడాలని. అది శ్రీధర్ సీసీ వల్లనే అయ్యింది. సో, వెరీ థ్యాంక్స్ టు శ్రీధర్ సీసీ. అండ్ కొత్తగా వచ్చే స్టూడెంట్స్‌కి నేను చెప్పేదేంటంటే, ఓన్లీ ఫాలో బ్లైండ్‌లీ శ్రీధర్ సీసీ. నాకు ఇంకొకటి ఏమనిపిస్తుందంటే, కొత్తగా జాబ్‌లోకెళ్ళేటప్పుడు చిన్న నెర్వస్‌నెస్ ఉంటుంది కదా! నాకిప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే, ఏ బ్యాంక్‌కెళ్ళినా అక్కడ శ్రీధర్ సీసీ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉంటారు ఎంప్లాయీస్. సో, సీసీ అంటే ఒక ఇన్‌స్టిట్యూట్ కాదు, అదొక బ్రాండ్ అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో, మీరు కూడా బ్లైండ్‌గా శ్రీధర్ సీసీని ఫాలో అయిపోండి. వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ ఈవెన్ సండేస్‌తో సహా వెళ్ళండి. సండేస్ కూడాను ఎక్స్‌ప్లనేషన్ లేకపోయినా మీరు వెళ్ళి ఎగ్జామ్‌కి వెళ్ళి ఆ పేపర్ మీరే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నేను అదే చేశాను. ఏ ఒక్క ఎగ్జామ్ కూడా మిస్ చేయొద్దు. ఏ ఒక్క ఎక్స్‌ప్లనేషన్ కూడా మిస్ చేయొద్దు. అదే ఒక మంత్ర అని నాకు అనిపించింది. నేను అదే ఫాలో అయ్యాను. సో, థ్యాంక్ యూ శ్రీధర్ సీసీ.